అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. కొన్నిసార్లు ఆయన నిజమై మాట్లాడుతాడు, మరికొన్నిసార్లు పూర్తిగా అబద్ధాలను సైతం మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, నేను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును చెడామెడా తిట్టేశానని అతనితో ఫోన్ కాల్లో ఉన్న సమయంలో లెబనాన్ విషయం ఎత్తుతూ, నువ్వు పూర్తిగా పిచ్చివాడవు, నీకు అసలు తెలివే లేదు, నేను ఉన్నందువల్ల మాత్రమే నువ్వు ఇప్పుడు బయట ఉన్నావు, ఒకవేళ నేను నీకు అండగా లేకపోయి ఉంటే ఖచ్చితంగా జైల్లో ఉండేవాడివి అనే విధంగా నేను అతన్ని తిట్టి పడేశాను. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్ చేసింది. లెబనాన్పై అటాక్ గనుక చేస్తే ఇరాన్ అసలు సీజ్ ఫైర్కి ఒప్పుకోను, నేను చర్చకు దిగిరాను అనే విధంగా వ్యాఖ్యానిస్తుంది. కాబట్టి ఇలాంటి కీలక సమయాల్లో లెబనాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేయడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను అనే విధంగా ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ నిజంగానే నెతన్యాహును తిట్టి ఉంటాడా? ఒకవేళ నెతన్యాహును ఇదే విధంగా తిడితే ఆయన అంత ఈజీగా వదిలిపెట్టే మనిషేనా అనే విషయంతో పాటు అమెరికా అధ్యక్షుడు బెదిరించినంత మాత్రాన నెతన్యాహు ఈ దాడులను ఆపేసి వెనక్కి తగ్గే వ్యక్తేనా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.